ఓకే, 8వ కీర్తనలో దేవుని యొక్క మహిమను గూర్చి ఈ కీర్తన భాగములో రాయబడ్డది. అలాగే మానవుని యొక్క పరిపాలన గురించి ఈ వాక్య భాగములో రాయబడి ఉంటున్నది. దావీదు కీర్తన ఇది, దావీదు రచించిన కీర్తన. మరి దావీదు దేవుని ఘనతను, దేవుని యొక్క మహిమను కొనియాడుతూ అల్పుడైనటువంటి మానవునికి దేవుడు అత్యున్నతమైనటువంటి అధికారమును, ఘనతను దేవుడిచ్చాడు. అది జ్ఞాపకం చేసుకుంటూ, ఇలాంటి అల్పుడనైనటువంటి మానవుణ్ణి, నరపుత్రుణ్ణి నీవు దర్శించుటకు వాడు ఏపాటివాడు, ఇంత అల్పమైనటువంటి వానికి ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చావే అని దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తున్నాడు. దావీదు మరి బహుశా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, యూదా అరణ్యములో ఒంటరిగా గొర్రెలను కాసుకుంటున్నటువంటి ఆ సమయంలో ఎన్నో రాత్రులు అరణ్యంలోనే గడిపాడు. ఆ అరణ్యంలో గొర్రెల మందను పరుండబెట్టి ఆయన చక్కగా ఆ అరణ్యంలో, ఆ పచ్చిక బయల్లో పడుకొని ఆకాశం వైపుకు, సూర్యచంద్ర నక్షత్రాలను అవన్నీ కూడా చూస్తూ, వాటన్నిటిని కూడా కలగజేసినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కీర్తన రాశాడన్నట్టు. అక్కడ రాయబడ్డది, అవన్నీ కూడా నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు అని దేవుని యొక్క గొప్పతనాన్ని హెచ్చిస్తున్నాడు. అక్కడ మానవుడు ఎంత అల్పమైనటువంటి వాడో, అయినా అలాంటి మానవునికి దేవుడు ఇచ్చినటువంటి ఘనత ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. అది ఈరోజు మనం చేయాల్సింది కూడా అదే. దేవుడు ఎంత గొప్పవాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి ఎంత అల్పమైనటువంటి వాడో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి అల్పమైనటువంటి బలహీనుడైనటువంటి మనిషిని, బలహీనమైనటువంటి మానవుణ్ణి దేవుడు బహుగా బలపరిచి హెచ్చించి సర్వ సృష్టి మీద కూడా అధికారం ఇచ్చాడు. ఆధిపత్యాన్ని చేసే ఆ కృపనిచ్చాడు. సమస్త సృష్టిని లోబరిచే కృపనిచ్చాడు. దేవుడు మనిషికి లోబరిచాడు దేవుడు. అందుకే సృష్టి యావత్తు అదంతా కూడా మానవుని కొరకే, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. చూడండి, కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ కీర్తనలో. మరి దేవుడు ఏమై ఉన్నాడో అన్నటువంటిది కొన్ని విషయాలు, అలాగే మానవునితో దేవుడు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో అన్నటువంటి దాన్ని ఆ రెండో విషయం. సో మొదటి దాంట్లో కొన్ని పాయింట్స్, అలాగే రెండో దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సో మొదటిది, దేవుడు ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని కనుక ఈ కీర్తనలో మనం చూస్తే, ఒకటి, ఆయన ప్రభువు అన్నటువంటిది మొదటి విషయం మనకు అర్థమవుతుంది. మొదటి వచనంలో మనం చూస్తాం, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా అని అంటున్నాడు. యెహోవా మా ప్రభువా అని అంటున్నాడు. ప్రభువా అని సంబోధిస్తున్నాడు అక్కడ. ఆయన ఎవరు అని అంటే, ఆయన ప్రభువు. ప్రభు అంటే ఎవరు? పరిపాలించేవాడు, లోక రాజ్యాలన్నిటినీ పరిపాలించేవాడు, ఏలేవాడు ప్రభువు. ఈ భూమిని, ఆకాశమును, వాటన్నిటిని కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకొని వాటిని పరిపాలించేవాడే ప్రభు అంటే. రాజులుంటారు, అధికారులుంటారు, చక్రవర్తులుంటారు, వీటన్నిటికంటే కూడా ఆయన ప్రభువు. వీరందరినీ కూడా తన స్వాధీనంలో ఉంచుకొని నడిపించగలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన నిర్గమకాండం 3:14 రాయబడ్డది, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అనేసి అంటాడు. అనగా తనంతట తాను ఉన్నవాడు. ఆయనను ఎవరో సృష్టించలేదు. తనంతట తానుగా ఉన్నటువంటి వాడు. ఆయనే సమస్తానికి ఆధారం. అంటే అన్ని కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. ఆయన పరిపాలిస్తున్నటువంటి వాడు. ఇప్పటికీ ఎప్పటికీ మానవుడు దేవుని మీద ఆధారపడవలసినటువంటి వాడే. ఎందుకు అనంటే,
మనము సృష్టించబడ్డామో ఆయన మన సృష్టికర్త. ఆయన సకల అధికారం కలిగిన వాడు. మనము ఆయనకు లోబడవలసిన వారమే. ఎప్పుడు ఆయన మీద ఆధారపడవలసినటువంటి వారమే. ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించగలిగినప్పుడు దేవుని మీద ఆనుకుంటాం. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. కొలస్సీ 1:17 కొలస్సీ పత్రిక 1:17 రాయబడ్డది, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే సమస్తమునకు ప్రభువు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఆయన ద్వారానే ఇవన్నీ కూడా కలిగినాయి. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అన్నిటినీ కలుగజేసినటువంటి వాడు ఆయన ప్రభువై ఉండి పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఆ గొప్ప దేవుణ్ణి, ఆ గొప్ప ప్రభువు ఈరోజు మన ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువా, నన్ను పరిపాలించు, నేను నీ అధికారమునకు లోబడతాను, నన్ను పరిపాలించుమని మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. నిజంగా అలాంటి వ్యక్తి ఎంత ధన్యుడో, ఎంత గొప్ప ఆశీర్వాదమో. మనం దేవునికి లోబడ్డప్పుడు దైవాశీర్వాదాలు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే, మొదటిది ఆయన ప్రభువు అయి ఉన్నాడు, రెండవది ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. 3వ వచనం 8వ కీర్తన 3వ వచనంలో చూస్తే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఎవరు కలుగజేశారు? ఎవరి చేతి పని? ఈ భూమి, ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రాలు, సముద్రము, భూమి, వాటి మీద సముద్రము లోపల ఉన్నటువంటి సమస్తము ఆయన చేతి పని అయి ఉన్నది. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అన్న సత్యము ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి సూర్య చంద్ర నక్షత్రాలు, మహాకాశములు, ఆకాశ మహాకాశములు, కొండలు, గుట్టలు, లోయలు, సమస్త జీవరాశులు, ప్రతి జాతి, ప్రతి జీవులన్నీ కూడా దేవుడు తన జ్ఞానము చేత వాటిని సృష్టించాడు. వివిధ వృక్షాలు కావచ్చు, ఫల వృక్షాలు కావచ్చు, పుష్పములు కావచ్చు, మరి వాటి నుండి వెదజల్లే సువాసన, ఇవన్నీ కూడా మనము దేవుణ్ణి స్తుతించేలా చేస్తూ ఉంటున్నాయి. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఎంత అందమైనటువంటిది ఇచ్చాడు కదా. ఇది 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 ప్లాస్టిక్, ఇది అందంగానే ఉన్నది కానీ ఇది సువాసన లేదు. కానీ దేవుడు కలుగజేసినటువంటిది చాలా అందంగాను సువాసనగాను ఉంటుంది. దేవుని యొక్క సృష్టి మనం చూస్తున్నప్పుడు, దేవుడు కలుగజేసిన అందాలను మనం చూస్తున్నప్పుడు స్తుతించాలి దేవుణ్ణి. ప్రభువా, ఇంత చక్కని సృష్టిని నీవు నా కొరకే ఏర్పాటు చేశావు, నీకు వందనాలు. దేవుని స్తుతించాలి. తర్వాత మనల్ని దేవుడు సృష్టించాడు. మానవ నిర్మాణము, మన యొక్క అవయవ నిర్మాణము దేవుడు చేశాడు. దావీదు భక్తుడు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నాయి, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని అంటాడు. ఎంత చక్కని అవయవ నిర్మాణం ఇచ్చాడు దేవుడు మనకు కదా. ఎంత జ్ఞానము, ఎంత ఆలోచన శక్తినిచ్చాడు. మరి మన దేవుడు మనకిచ్చినటువంటి నిర్మాణాన్ని బట్టి, ఈ యొక్క ఆకృతిని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఇంత చక్కని ఈ కృపను నాకు ఇచ్చావు నాయన, నీవు నా సృష్టికర్తవు అని దేవుని స్తుతించాలి. నెక్స్ట్ 3వది చూస్తే ఇక్కడ ఆయన ఏమై ఉన్నాడు అని అంటే 8వ వచనంలో చూస్తే ఆయన అతీతుడుగా ఆయన ఉన్నాడు. అంటే మొదటి వచనంలో చూస్తే అక్కడ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా అని రాయబడ్డది. అక్కడ
దేవుని మహిమ ఆకాశముల కన్నా ఉన్నతమైనటువంటిది. అది దేవుని యొక్క మరి అతీతత్వాన్ని బయలుపరుస్తూ ఉంటున్నది. దేవుణ్ణి మానవుడు కనుగొనలేడు. అర్థమైందా? దేవుణ్ణి మానవుడు ఎప్పటికీ కనుగొనలేడు. అందుకే దేవుడే మానవుడై మన దగ్గరకు వచ్చాడు. ఆయన మన దగ్గరకు రాకుంటే మనిషి మానవుడు ఎప్పటికీ దేవుణ్ణి కనుగొనలేన అటువంటి ఆయన ఇంకో మాట ఉన్నది బైబిల్ ఏంటంటే, సమీపించరాని తేజస్సులో వసించేవాడు ఆయన. ఎవరు ఆయనను కనుగొనలేరు. అందుకే దేవాతి దేవుడు ఆ సమీపించరాని తేజస్సులో నివసించువాడు శరీరాన్ని దాల్చి మన కొరకు నరుడుగా దీనుడై మన మధ్యకు వచ్చాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు, మనకు సమీపంగా వచ్చాడు. ఈరోజు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉంటున్నాడు. ఆయన మన లోపల నిత్యము మనతో పాటు ఉంటున్నాడు. ఆయన ఇది ఎంత గొప్ప కృప కదా. అతీతుడైనటువంటి దేవుడు ఆయన, కానీ మనకు సమీపంగా వచ్చాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. నెక్స్ట్ 4వది, ఆయన శక్తిమంతుడు. 8వ కీర్తన 2వ వచనం చూడండి. 8వ కీర్తన 2వ వచనంలో రాయబడి, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి రైట్. కాబట్టి ఇక్కడ నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. శత్రుత్వము లేకుండా నశింపజేయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. శత్రుత్వము లేకుండా నశింపజేయగలిగినటువంటి శక్తివంతుడు. అందుకనే బాలురు చంటి పిల్లలు కూడా ఆయనను స్తుతించెదరు అనేసి అంటున్నాడు అక్కడ. కాబట్టి సాతాను యొక్క తలను చితగొట్టాడు. అసలు శత్రువు ఎవరు? సాతానే. అందుకే వాని తలను చితగొట్టాడు. యేసు క్రీస్తు కలువరి శిలువలో చేసినటువంటి బలియాగము ద్వారా, తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా శత్రువు యొక్క తలను చితగొట్టాడు. ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ దేవుడు జయ జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన శక్తిమంతుడు. నెక్స్ట్ 5వదిగా మనం చూస్తే ఆయన విజయశీలుడు. ఆయన విజయశీలుడు. ఇదే 2వ వచనంలో మనం చూస్తున్నాం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయును అన్న మాటను చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దుష్టులను మరి సాతాను శక్తులను అణచివేసి విజయం పొందినటువంటి ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనమందరం కూడా విజయము పొందుతాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమా? అంతేనా? విజయము మన విశ్వాసం. సో విశ్వాసము ద్వారానే విజయాన్ని పొందుకోగలుగుతాం. విశ్వాసము ద్వారా దేవుని కొరకైన గొప్ప కార్యాలను మనము చేయగలుగుతాము, గొప్పగా జీవించగలుగుతాం ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా. రైట్. దేవుడు ఏమై ఉన్నాడో అన్నటువంటిది ఈ 5 విషయాలు చూసాం కదా. నెక్స్ట్ 2వది, మానవునితో దేవుని సంబంధం ఎలా ఉన్నది అన్నటువంటిది మరొక 3 విషయాలు నేను చెప్తాను ఇందులో. మానవునితో దేవుని సంబంధం గురించి 4 నుంచి 9 వచనాల వరకు కూడా మనం చూస్తాం. ఇక్కడ చూస్తే ఒకటి ఏంటి అంటే, మొదటిది, మానవుని ఎడల దేవుడు శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. 4వ వచనంలో మనం చూస్తాం. 4వ వచనం, నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. మానవుడు ఎందుకు సరిపోడు, కానీ దేవుడు మానవుని ఎడల శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. వాడు ఏ పాటి వాడు అనేసి అంటున్నాడు. ఎంతటి వాడు? అల్పమైనటువంటి జీవితం. అలాంటి అల్పులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ
మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటున్నాడు. మరి మానవుడు తిరుగుబాటు చేసి పాపము చేసినను, దేవునికి దూరమైనను, దేవునితో సంబంధము సహవాసము తెగిపోయినటువంటి స్థితిలో మానవుడు ఒక చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నప్పటికీ, అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నప్పటికీ, ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని ప్రేమించాడు. ఆ స్థితి నుంచి మనల్ని విడిపించాలని ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు, మన మధ్యకు వచ్చాడు. పాపిని రక్షించడానికి ఆయన బలి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటిదో మనం గుర్తించాలి. అల్పమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? అలాంటి ఏ పాటి వ్యక్తిని దేవుడు ఒక ఘనమైన వ్యక్తిగా చేశాడు. హల్లెలూయా. మానవునికి ఒక గొప్ప విలువనిచ్చాడు దేవుడు. మానవునికి ఇప్పుడు ఈరోజు మానవుడు ఎన్నో కనిపెడతా ఉంటున్నాడు. చంద్రమండలానికి వెళ్తూ ఉంటున్నాడు, అంతరిక్షంలోనికి వెళ్తూ ఉంటున్నాడు, అద్భుతమైనటువంటి ఎన్నో కనిపెడతా ఉంటున్నాడు. ఎక్కడిదా జ్ఞానం? దేవుడు ఇచ్చాడు. మానవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. అలా పడిపోయి చెడిపోయినటువంటి మానవుని దేవుడు దర్శించి తన కృపతో నింపాడు, తన జ్ఞానముతో నింపాడు. సో దీంట్లో దేవుడు మనిషి పట్ల వహించిన శ్రద్ధ కనిపిస్తున్నది. మానవుణ్ణి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతా ఉంటున్నది. రెండవది, దేవుడు మానవులను సృష్టించాడు అన్న విషయం 5వ వచనంలో రాయబడ్డది. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. జీవము కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు మనల్ని చేశాడు. ఒక జీవము కలిగినటువంటి ఒక రూపాన్ని ఇచ్చాడు. అక్కడ రాయబడ్డది, చేసి ఉన్నాడు, తయారు చేశాడు. ఒక మట్టితో మనిషిని చేసి జీవాత్మను ఊదాడు, మొదటి మనిషి. ఆ విధంగా దేవుడు మానవ సంతాన ఉత్పత్తిని చేశాడు. కాబట్టి ఆయన మన సృష్టికర్త అయి ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం కాదు, ఆయన సొత్తు. కాబట్టి ఆయనను మనం స్తుతించాలి, ఘనపరచాలి, మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి బట్టి. నెక్స్ట్, మూడవది ఏంటిదని అంటే, దీంట్లో దేవుడు మానవుణ్ణి మరొక మహిమ కిరీటధారిగా చేసి ఉంటున్నాడు. 5 నుంచి 8 వచనాల వరకు కూడా మనం చూస్తాం. అక్కడ మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఎవని పాదముల కింద ఉంచి ఉన్నావు? మానవుని యొక్క పాదముల కింద దేవుడు ఉంచాడు. అందుకే ఈరోజు క్రూర మృగాలైనటువంటి వాటిని కూడా మనిషి పట్టి ఆడిస్తున్నాడు. అవునా? సింహాలను కూడా పట్టి ఆడిస్తున్నాడు. విష సర్పాలైనటువంటి పాములను కూడా పట్టి ఆడిస్తూ ఉంటున్నాడు. సముద్ర దిగంతముల వరకు, ఆ సముద్ర గర్భములోనికి కూడా మనిషి వెళ్ళగలుగుతున్నాడు. అంతరిక్షంలోనికి కూడా మనిషి వెళ్ళగలుగుతూ ఉంటున్నాడు. ఆ అంతరిక్షంలో ప్రయాణం చేయగలుగుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క కృప మానవునికి ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. నువ్వేదైనా చేయి. అక్కడ ఒక మాట ఉన్నది, ఏంది? కొంచెము తక్కువ వానిగా అనేసి అన్నాడు ఒక మాట. 5వ వచనంలో, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. కొంచెం తక్కువ ఏంటి చెప్పండి? కొంచెం తక్కువ ఏంటిది? మనిషి ఏం చేయలేడు? ప్రాణం పోయలేడు కదా. ఒక మనిషిని బ్రతికించలేడు. ఆ అధికారం మనిషికి లేదు. కొంచెం తక్కువనిగా చేసి మిగతా సృష్టి యావత్తు మీద అధికారం ఇచ్చాడు.
అక్కడ రాయబడది, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఎంత గొప్పగా దేవుడు మానవుని హెచ్చించాడో. మరి మనిషి అలాంటి హెచ్చించిన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడా? ఈ హెచ్చుదల, ఈ గుర్తింపు, ఈ ఘనత ఇది దేవుడే నాకు ఇచ్చాడు అనేసి ఆ మానవుడు దేవుని పాద సన్నిధికి వచ్చి మొరపెట్టాలి. ప్రభువా, ఇదంతా కూడా నీవే నాకు ఇచ్చావు, ఇది నీవిచ్చినటువంటి జ్ఞానమే, నీవిచ్చిన కృపనే, నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణము నీవే అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి వాడు మానవుడు. అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఏమిచ్చినా కూడా సరిపోం, కానీ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలోనికి ప్రవేశించుడి. కీర్తనలు పాడండి, స్తుతించండి, ఆరాధించండి, మనసారా ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు చేసిన మేళ్లను బట్టి, ఆయన ఇచ్చిన ఘనతను బట్టి, ఆయన మనల్ని ఉంచిన స్థానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణ, యేసు క్రీస్తులో మనకు ఏమి ఇచ్చాడో ఆయన, వాటన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆరాధన చేద్దాం. తల్లు వంచండి. కాబట్టి మరి ఆయన చేసినటువంటి మేలులు 5 విషయాలు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మరి దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే, ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన అతీతుడుగా ఉన్నాడు, ఆయన శక్తిమంతుడిగా ఉంటున్నాడు, ఆయన విజయశీలుడుగా ఉంటున్నాడు. 8వ కీర్తనలో నుండి మరి మానవునితో దేవుని సంబంధం ఏ విధంగా ఉన్నది అని అంటే 3 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటిది, మానవుని ఎడల దేవుడు శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. రెండవది, దేవుడు మానవుని సృష్టించాడు. మూడవది, దేవుడు మానవుని మహిమ కిరీటధారిగా చేశాడు. అనగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని, అధికారమును దేవుడు మానవునికి ఇచ్చాడు. మరింత చేసినటువంటి దేవుని పట్ల మానవుడు కృతజ్ఞతగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు మనం ప్రభువును స్తుతించుదాం కృతజ్ఞతతో. దేవుడు మన పట్ల చేసిన మేళ్ళన్నిటిని బట్టి, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనకు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుదాం. ఆరాధన చేద్దాం.